నమస్కారం. మహిషం సంవృత్య దేవి కంటకం త్రిషు జన్మసు చండీ కాళీ స్వరూపేణ దుర్గా రూపేణ శాంకరీ స్థితాసీ లోకరక్షార్థం చాముండా క్రౌంచపట్టణే దేవి త్వం ప్రసీదాత్మాం సర్వదా సర్వదా శుభే. సకల లోకాలకు శుభాలను ప్రసాదించే తల్లి, పరమేశ్వరుని అర్ధాంగి, మూడు లోకాలకు తల్లి, శ్రీ మహావిష్ణువు సోదరి అయిన అమ్మవారికి నమస్కారం. ఆ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాముండీదేవిగా, అష్టాదశ శక్తి పీఠాల్లో 4వదైన మైసూరు క్షేత్రంలో కొలువై అశేష భక్తజనుల పూజలు అందుకుంటోంది. ఈరోజు మన కార్యక్రమంలో ఈ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. దానవ వంశానికి మూల పురుషుడైన ధనువుకి రంభుడు, కరంభుడు అని 2 కుమారులు. వీళ్ళు దానవులైన గుణంలో, ప్రవర్తనలో చాలా మంచివాళ్ళు. అన్నదమ్ములు ఇద్దరికీ కూడా సంతానం లేదు. సంతానం కోసం 2 తపస్సు చేయాలని సంకల్పించారు. కరంభుడు పంచనదం అనే మడుగులో దిగి ఒంటి కాలి మీద, అలాగే రంభుడు ఆ మడుగుకి దగ్గరలో ఉన్న సాల వృక్షాన్ని ఎక్కి అకుంఠిత నిష్ఠతో అగ్నిదేవుని గూర్చి తపస్సు ప్రారంభించారు. వాళ్ళ తీవ్ర తపస్సు ఇంద్రుడికి భయం కలిగించింది. వెంటనే మొసలి రూపం ధరించి మడుగులోని కరంభుడి పాదాలు పట్టి నీళ్లలోకి లాగి సంహరించాడు. ఇది తెలిసి రంభుడు తీవ్ర మనోవేదనకి గురయ్యాడు. ఇంద్రుడిని చంపేయాలన్నంత కోపం వచ్చింది. కానీ తపోదీక్షితుడు కోపం తెచ్చుకోకూడదు అన్న ధర్మానికి కట్టుబడి వేదనతో తన తలను ఖండించుకొని అగ్నికి ఆహుతి చేయబోయాడు. వెంటనే అగ్ని ప్రత్యక్షమై, నువ్వు ప్రాణత్యాగం చేసినంత మాత్రాన నీ తమ్ముడు బతకడు కదా, నీకు ఏం కావాలో కోరుకో అన్నాడు. హుతవాహన, సంతానం కోసమే కానీ ఇంద్ర పదవి ఆశించి మేము ఈ తపస్సు చేయలేదు. ఈ నిజం తెలిసి కూడా మహేంద్రుడు నిష్కారణంగా నా తమ్ముణ్ణి చంపాడు. దానికి ప్రతీకారంగా సర్వప్రాణిగణాలకు అజేయుడు, కామరూపుడు, మహాపరాక్రమవంతుడు, త్రిలోక విజేత అయిన పుత్రుని వరంగా ప్రసాదించు అని కోరాడు. దానికి అగ్ని, రంభాసుర, నీ మనసు ఏ కామిని మీద కామవశీభూతమవుతుందో ఆమె గర్భాన నువ్వు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడు అని వరం ఇచ్చాడు. రంభుడు తిరిగి వెళ్ళే సమయంలో యక్ష విహార భూమిలో ఒక యక్షిణి మహిషి రూపంలో విహరించటం చూసి మనసు చెలించి ఆమెతో సంగమించాడు. వారిద్దరికీ పుట్టినవాడే మహిషాసురుడు. ఈ మహిషాసురుడు క్రౌంచ దేశాధిపతి. దీన్నే అశోకుడి కాలంలో మసూర్ అని పిలిచేవాళ్ళు. అదే ప్రస్తుతం మనం చూస్తున్న మైసూరు. మహిషుడు తన తపస్సుతో కైలాసపతిని మెప్పించి దివ్య వరాలు పొందాడు. స్త్రీ ఏం చేయగలదు అన్న చులకన భావంతో వారిని వదిలి మిగతా ఎవరి ద్వారా తనకు మరణం ఉండరాదని వరం పొందాడు. ఈ వర గర్వంతో ముల్లోకాలను వేధించసాగాడు. యజ్ఞయాగాది క్రతువులు ఆపించాడు. దేవతలకు అహవిస్సులు అందకుండా చేశాడు. అమరావతి మీద దండెత్తి దిక్కులకు పాలకులైన అష్టదిక్పాలకులకు ఏ దిక్కు లేకుండా చేశాడు.
ఈ ఆగడాలు భరించలేని దేవతలు త్రిమూర్తులను శరణవేరారు. అభయమిచ్చిన వాళ్ళు వారి ముగ్గురి శక్తితో ఓ మహాశక్తిని సృష్టించారు. ఆమె అష్టాదశ భుజాలతో సహస్రకోటి మార్తాండుల తేజస్సుతో బ్రహ్మాండమంతా వ్యాపించి ప్రకాశించింది. ఆమెను చూసి యక్ష కిన్నెర కింపురుషులు చేతులెత్తి మొక్కారు. దేవతలు తమ శక్తిని ఆయుధాలను ఆ తల్లికి సమర్పించారు. శంఖ చక్ర గద పద్మ ధనస్సు బాణ ఖడ్గ మొసల శూల పాశ అంకుశ పరశువులను ధరించి అమ్మవారు శత్రు సంహారం మొదలుపెట్టింది. 10 రోజులు అసురులతో పోరాడి రోజుకో రూపంలో వారిని నిర్మూలించసాగింది. మహిషాసురుడి సేనాపతులైన చండ ముండలను సంహరించి చాముండేశ్వరీ దేవి అనే పేరు పొందింది. ఇక్కడ ఈ పేరుకు ఇంకో అర్థం కూడా ఉందండి. ముండడిని శిరచ్ఛేదనం చేసి మొండెం నుంచి శిరస్సుని తొలగించింది. ముండనము అంటే తలనీలాలు సమర్పించటం. అమ్మవారి కేశపాశాలు అంటే తల వెంట్రుకలు ఈ క్షేత్రంలో పడ్డాయిట. అందుకే ఇక్కడ తల నీలాలు సమర్పించటం ఆనవాయితీ. 10వ రోజు మహిషాసురుడిని తన ఎడమ కాలితో మర్దించి మహిషాసుర మర్దిని అనే పేరు పొందింది. తల్లి తన ఎడమ పాదం మహిషుడి శిరస్సు మీద పెట్టే సమయంలో ఆ పాదం నుంచి వచ్చిన తేజస్సుకి అమ్మవారి పాదం నుంచి వచ్చిన తేజస్సుకి కుబేరుడు వరుణుడు మొదలైన వాళ్ళు భయంతో ఇంద్రుడు వెనక దాక్కున్నారుట. అంత రౌద్రంగా మహిషాసురుడిని వధించిన అమ్మవారిని పరమేశ్వరుడు మురిపెంగా చూసేసరికి స్త్రీ సహజ సిగ్గుతో ఆయన చెంతకు చేరిందిట. మన తెలుగునాట అమ్మ మహిమ తెలియజేసి ఇది ముగిస్తానండి. గుంటూరు జిల్లాలోని అమరావతి క్షేత్రంలో తల్లి బాలచాముండేశ్వరి, అయ్యవారు అమరేశ్వరుడు. ఇది 1778 1816 మధ్య జరిగిన సంఘటన అండి. అమరావతిలో శ్రీ ములుగు పాపయారాధ్య అనే పండితుడు చాముండేశ్వరీదేవి ఉపాసకుడు ఉండేవారు. ఈయన దేవీ భాగవతాన్ని తెలుగులోకి అనువదించారు. వ్యాసమహర్షి రచించిన దేవీ భాగవతాన్ని తెలుగులోకి అనువదించారు. ఈయన రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు ఆస్థాన పండితుడు. ఇద్దరూ కూడా అమ్మవారి భక్తులే. రాజా వెంకటాద్రినాయుడు నవాబుకి సామంతు. సంవత్సరంలో ఒకసారి నవాబు వద్దకు వెళ్ళి కప్పం చెల్లించవలసిన పని ఉండేది. ఈయన అమరావతి నుంచి నవాబు వద్దకు వెళ్ళి ఆయన దర్శనం లభించి పనులు చక్కబెట్టుకోవటానికి కొన్ని నెలల సమయం పట్టేది. ఈయన లేనప్పుడు దివాను అమరావతిలో పనులు పర్యవేక్షించేవాడు. కొన్ని పనులకి రాజావారి అనుమతి తప్పనిసరి. ఎలా అని ఆలోచిస్తున్న దివానుని ములుగు పాపయారాధ్య గారు ఒక కాగితం మీద ఆ విషయం రాసి ఇవ్వమని, దాన్ని తను ప్రతిరోజు పారాయణ చేసే దేవి భాగవతంలో ఉంచి అమ్మ ఎదుట పారాయణ చేసేవాళ్ళు. అలాగే వెంకటాద్రినాయుడు గారు కూడా పారాయణ చేసేవాళ్ళు. ఈ దివాను ఇచ్చిన కాగితం రాజావారికి చేరేది. వాటిలో రాసిన వాటికి రాజావారు తన అనుమతి తెలుపుతూ మళ్ళీ ఆ కాగితాన్ని ఈ గ్రంథంలో ఉంచేవాళ్ళు. అది పాపయ్య గారికి చేరేది. ఆ తల్లి మహిమ వల్లే ఇదంతా జరిగేదండి. రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు గారు గొప్ప దాత. కృష్ణా జిల్లాలో ఆ కాలంలో
100 దేవాలయాలు నిర్మించారు. ఇప్పుడు మనం చూస్తున్న అమరావతి, మంగళగిరి, చేబ్రోలు, పొన్నూరులోని దేవాలయాలు ఈయన నిర్మించినవే. తదుపరి కార్యక్రమంలో 5వ శక్తిపీఠం గురించి తెలుసుకుందాం. సెలవు. నమస్కారం. స్వస్తి.